ఏపీడిఎస్సి 7వ తరగతి సోషల్ కంటెంట్ మొదటి పాఠ్యాంశం విశ్వం మరియు భూమి. విశ్వం అని దేనిని అంటారు? ఆన్సర్: ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును విశ్వం అని అంటారు. యూనివర్స్ అనే పదం ఏ పదం నుండి ఆవిర్భవించింది? ఆన్సర్: యూనివర్సం. యూనివర్స్ అనే పదం యూనివర్సం అనే పదం నుండి ఆవిర్భవించింది. యూనివర్సం అనే పదం ఏ భాషకు చెందినది? ఆన్సర్: లాటిన్. యూనివర్సం అనే పదం లాటిన్ భాషకు చెందినది. లాటిన్ భాషలో యూనివర్సం అంటే అర్థం ఏమిటి? ఆన్సర్: మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. లాటిన్ భాషలో యూనివర్సం అంటే మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం అని అర్థం. విశ్వం ఒక సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? ఆన్సర్: 70 కిలోమీటర్లు. విశ్వం అనేది ఒక సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని తెలుగులో ఏమంటారు? ఆన్సర్: ఖగోళ శాస్త్రం. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని తెలుగులో ఖగోళ శాస్త్రం అని అంటారు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏమంటారు? ఆన్సర్: కాస్మాలజీ. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని అంటారు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఏమంటారు? ఆన్సర్: ఆస్ట్రానమీ. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు, ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్: ఖగోళ శాస్త్రవేత్త. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు, ఇతర సహజ వస్తువుల్ని అధ్యయనం చేసే వ్యక్తిని ఖగోళ శాస్త్రవేత్త అని అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఎవరితో ప్రారంభమైంది? ఆన్సర్: గెలీలియో. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన అనేది గెలీలియోతో ప్రారంభమైంది. గెలీలియో ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త? ఆన్సర్: ఇటాలియన్. గెలీలియో ఇటలీ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. గెలీలియో తయారు చేసిన పరికరం ఏమిటి? ఆన్సర్: టెలిస్కోప్. టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేసినది ఎవరు అంటే గెలీలియో. మహావిస్ఫోటన సిద్ధాంతం దేనికి సంబంధించినది? ఆన్సర్: విశ్వం యొక్క ఆవిర్భావం గురించి తెలిపే సిద్ధాంతాన్ని మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని అంటారు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్: జార్జెస్ లెమైటర్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జెస్ లెమైటర్. జార్జెస్ లెమైటర్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్: బెల్జియం. జార్జెస్ లెమైటర్ అనే ఖగోళ శాస్త్రవేత్త బెల్జియం దేశానికి చెందినవాడు. జార్జెస్ లెమైటర్ ప్రకారం విశ్వం ఎప్పుడు ఎలా ఏర్పడింది? ఆన్సర్: 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి విశ్వం అనేది ప్రారంభమైంది. ఈ అణువు అనంతమైన ఉష్ణోగ్రత, సాంద్రత కలిగి చిన్న బంతిలా ఉండేది. ఈ అణువు యొక్క ఉష్ణోగ్రత, సాంద్రత పెరగడం వల్ల ఆ అణువు పేలిపోయి విశ్వం అంతా చిన్న చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఆన్సర్: 125 బిలియన్ గెలాక్సీలు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయట. సౌర కుటుంబం ఏ గెలాక్సీలో ఉంది? ఆన్సర్: పాలపుంత అనే గెలాక్సీలో ఉంది. సౌర కుటుంబం అనేది పాలపుంత అంటే మిల్కీవే అనే గెలాక్సీలో ఉంది. గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకు ఎంత దూరం ఉంటుంది? ఆన్సర్: 1,20,000 కాంతి సంవత్సరాలు. గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకు 1,20,000 కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. కాంతి సంవత్సరం అంటే ఏమిటి? ఆన్సర్: కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ప్రమాణం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని కాంతి సంవత్సరం అని అంటారు. కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? ఆన్సర్: 3 లక్షల కిలోమీటర్ల వేగంతో. కాంతి అనేది ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మన సౌర వ్యవస్థ ఎన్ని గ్రహాలను కలిగి ఉంది? అవి ఏవి? ఆన్సర్: మన సౌర వ్యవస్థ 8 గ్రహాలను కలిగి ఉంది. ఆ 8 గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు మరియు ఇంద్రుడు. అంగారక గ్రహానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్: కుజుడు. బృహస్పతి గ్రహానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్: గురుడు. సౌర వ్యవస్థ గ్రహాలతో పాటు ఏ ఏ ఖగోళ వస్తువులను కలిగి ఉంది? ఆన్సర్: ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు, ఉల్కలు మొదలైనవి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సౌర వ్యవస్థ ఎప్పుడు ఆవిర్భవించింది? ఆన్సర్: 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ అనేది ఆవిర్భవించింది.
సౌర కుటుంబ ఆవిర్భావం గురించి తెలిపే ముఖ్యమైన సిద్ధాంతాలు ఏవి? ఆన్సర్ భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం మరియు నీహారిక పరికల్పన సిద్ధాంతం. ఇవన్నీ కూడా సౌర కుటుంబ ఆవిర్భావం గురించి తెలిపే ముఖ్యమైన సిద్ధాంతాలుగా పేర్కొనవచ్చు. భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు భూమి చుట్టూ తిరుగుతాయని నమ్మే సిద్ధాంతం ఏది? ఆన్సర్ భూకేంద్రక సిద్ధాంతం. భూమి విశ్వానికి కేంద్రం అని తెలిపే సిద్ధాంతం ఏది? ఆన్సర్ భూకేంద్రక సిద్ధాంతం. భూమి అనేది విశ్వానికి కేంద్రం అని తెలిపే సిద్ధాంతం ఏది అంటే భూకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ టాలమీ. భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినది టాలమీ. టాలమీ ఏ దేశపు ఖగోళ శాస్త్రవేత్త? ఆన్సర్ ఈజిప్టు. టాలమీ ఏ దేశానికి చెందినవాడు అంటే ఈజిప్టు దేశానికి చెందినవాడు. సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయని తెలిపే సిద్ధాంతం ఏది? ఆన్సర్ సూర్యకేంద్రక సిద్ధాంతం. సూర్యకేంద్రక సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయని తెలియజేస్తుంది. సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ నికోలస్ కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే నికోలస్ కోపర్నికస్. నికోలస్ కోపర్నికస్ ఏ దేశపు ఖగోళ శాస్త్రవేత్త? ఆన్సర్ పోలిష్. నికోలస్ కోపర్నికస్ పోలాండ్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఏ సిద్ధాంతం ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్నటువంటి ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి? ఆన్సర్ నీహారిక పరికల్పన సిద్ధాంతం. నీహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారం గ్రహాలు అనేవి సూర్యునితో సంబంధం ఉన్నటువంటి ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. నీహారిక పరికల్పన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఇమ్మాన్యుయల్ కాంట్. నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ కాంట్. సౌర కుటుంబంలో జీవరాశి కలిగిన ఏకైక గ్రహం ఏది? ఆన్సర్ భూమి. సౌర కుటుంబంలో జీవరాశి కలిగిన ఏకైక గ్రహం భూమి. పర్యావరణం అంటే ఏమిటి? ఆన్సర్ జీవ మరియు జీవరహిత కారకాలతో పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అని అంటారు. ఉదాహరణకు మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మొదలైనవి. పర్యావరణం అనేది సహజ మరియు మానవ నిర్మిత అంశాల రెండింటి కలయిక. పర్యావరణం మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ. ఎన్విరాన్మెంట్ అనే పదం ఏ పదం నుండి ఉత్పన్నమైంది? ఆన్సర్ ఎన్విరోనర్. ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే పదం నుండి ఉత్పన్నమైంది. ఎన్విరోనర్ అనే పదం ఏ భాషా పదం? ఆన్సర్ ఫ్రెంచ్ భాషా పదం. ఎన్విరోనర్ అనేది ఫ్రెంచ్ భాషకు చెందిన పదం. ఫ్రెంచ్ భాషలో ఎన్విరోనర్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ పురుగు. ఫ్రెంచ్ భాషలో ఎన్విరోనర్ అంటే పురుగు అని అర్థం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 5వ తేదీన. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5వ తేదీన జరుపుకుంటారు. పర్యావరణం యొక్క అంశాలను ఎన్ని భాగాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. 1 సహజ పర్యావరణం, 2 మానవ నిర్మిత పర్యావరణం, 3 మానవ పర్యావరణం. సహజ పర్యావరణాన్ని ఎన్ని భాగాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ 2 భాగాలుగా వర్గీకరించవచ్చు. 1 నిర్జీవులు అంటే నీరు, భూమి, గాలి మొదలైనవి. 2వది వచ్చేసి సజీవులు అంటే మొక్కలు, జంతువులు, కీటకాలు, పక్షులు మొదలైనవి. మానవ నిర్మిత పర్యావరణంలోని అంశాలు ఏవి? ఆన్సర్ వంతెనలు, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, రహదారులు మొదలైనవి మానవ నిర్మిత పర్యావరణంలోని అంశాలుగా పేర్కొనవచ్చు. మానవ పర్యావరణంలోని అంశాలు ఏవి? ఆన్సర్ వ్యక్తిగత కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయం మొదలైనవి మానవ పర్యావరణంలోని అంశాలుగా పేర్కొనవచ్చు. భూమి యొక్క సహజ ఆవరణములు ఏవి? ఆన్సర్ శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం ఇవన్నీ కూడా భూమి యొక్క సహజ ఆవరణములుగా పేర్కొంటారు. శిలావరణంలో గల అంశాలు ఏవి? ఆన్సర్ పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, ఎడారులు మొదలైనవి శిలావరణంలో గల అంశాలుగా పేర్కొంటారు. జలావరణంలో గల అంశాలు ఏవి? ఆన్సర్ మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు ఇవన్నీ కూడా జలావరణంలో గల అంశాలుగా పేర్కొనవచ్చు. వాతావరణంలో గల అంశాలు ఏవి? ఆన్సర్ ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, ధర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం ఇవన్నీ కూడా వాతావరణంలో గల అంశాలుగా పేర్కొనవచ్చు. భూమి యొక్క రాతి పొరను ఏమంటారు? ఆన్సర్ శిలావరణం అని అంటారు. భూమి యొక్క రాతి పొరను శిలావరణం అని అంటారు. శిలావరణం వేటితో రూపొంది ఉంటుంది? ఆన్సర్ రాళ్ళు, ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుంది. శిలావరణం అనేది రాళ్ళు, ఖనిజాలతో రూపొంది ఉంటుంది. అలాగే మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుంది.
లిథోస్పియర్ అనే పదం ఏ పదాల నుండి ఉద్భవించింది? ఆన్సర్ లిథో మరియు స్పైరా అనే పదాల నుండి లిథోస్పియర్ అనే పదం ఉద్భవించింది. లిథో మరియు స్పైరా అనే పదాలు ఏ భాషకు చెందినవి? ఆన్సర్ గ్రీకు భాషకు చెందినవి. లిథో మరియు స్పైరా అనే పదాలు గ్రీకు భాషకు చెందినవి. గ్రీకు భాషలో లిథో అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ రాయి. గ్రీకు భాషలో లిథో అంటే రాయి అని అర్థం. గ్రీకు భాషలో స్పైరా అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ గోళం లేదా బంతి. గ్రీకు భాషలో స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. శిలావర్ణం యొక్క భూస్వరూపాలను ఎన్ని శ్రేణులుగా విభజించారు? అవి ఏవి? ఆన్సర్ శిలావర్ణం యొక్క భూస్వరూపాలను 3 శ్రేణులుగా విభజించారు. అవి మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు మరియు మూడవ శ్రేణి భూస్వరూపాలు. మొదటి శ్రేణి భూస్వరూపాలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఖండాలు, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొంటారు. రెండవ శ్రేణి భూస్వరూపాలు అని వేటిని అంటారు? ఆన్సర్ పర్వతాలు, మైదానాలు, పీఠభూములను రెండవ శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొంటారు. మూడవ శ్రేణి భూస్వరూపాలు అని వేటిని అంటారు? ఆన్సర్ లోయలు, గుహలు, సముద్ర తీరాలు మొదలైన వాటిని మూడవ శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొనడం జరుగుతుంది. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటారు. భూమి ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? అవి ఏవి? ఆన్సర్ భూమి 3 పొరలను కలిగి ఉంటుంది. ఆ 3 పొరలు ఏవి అంటే భూపటలం, భూప్రావారం మరియు భూకేంద్రం. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం ఏది? ఆన్సర్ శిలావరణం. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణమే శిలావరణం. శిలావరణం యొక్క పలుచటి నేలపొర దేనికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ వ్యవసాయ అభివృద్ధికి మరియు ఆహారాన్ని అందిస్తుంది. శిలావరణం యొక్క పలుచని నేలపొర మనకు వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, అలాగే మనకు ఆహారాన్ని కూడా అందిస్తుంది. శిలావరణం యొక్క రాతి పొరలోని ఖనిజాలు వేటి అభివృద్ధికి తోడ్పడుతుంది? ఆన్సర్ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది. శిలావరణం యొక్క రాతి పొరలోని ఖనిజాలు పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతాయి. శిలావరణంలోని ఏ భాగం పశువుల మేత కోసం గడ్డి భూములను అందిస్తుంది? ఆన్సర్ రాతి పొర. శిలావరణంలోని రాతి పొర పశువుల మేత కోసం గడ్డి భూములను అందిస్తుంది. భూమి ఉపరితలంపై సమిష్టిగా ఉన్న నీటి వనరులను ఏమంటారు? ఆన్సర్ జలావరణం. భూమి ఉపరితలంపై సమిష్టిగా ఉన్న నీటి వనరులను జలావరణం అని అంటారు. జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం ఏది? ఆన్సర్ భూమి. జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం భూమి. జలయుత గ్రహం అని దేనిని అంటారు? ఆన్సర్ భూమి. భూమిని జలయుత గ్రహం అని కూడా పిలుస్తారు. భూమి మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ నీరు మరియు గాలి. భూమి మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు మరియు గాలిపై ఆధారపడి ఉంటుంది. భూమి యొక్క ఉపరితలం ఎంత శాతం నీటితో ఆవరించి ఉంది? ఆన్సర్ 71% లేదా 2/3 వంతు. భూమి యొక్క ఉపరితలం 71% నీటితో ఆవరించి ఉంది. భూమి మీద మన అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం ఎంత? ఆన్సర్ 1% మాత్రమే. మిగతా 99% మంచు, ఉప్పు నీటి రూపంలో ఉంటుంది. భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉండే నీటి భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ భూగర్భ జలం. భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉండే నీటి భాగాన్ని భూగర్భ జలం అని అంటారు. హైడ్రోస్పియర్ అనే పదం ఏ పదాల నుండి ఉద్భవించింది? ఆన్సర్ హైడర్ మరియు స్పైరా. హైడ్రోస్పియర్ అనే పదం హైడర్ మరియు స్పైరా అనే పదాల నుండి ఉద్భవించింది. హైడర్ మరియు స్పైరా అనే పదాలు ఏ భాషకు చెందినవి? ఆన్సర్ గ్రీకు భాషా పదాలు. హైడర్ మరియు స్పైరా అనే పదాలు గ్రీకు భాషకు చెందినవి. గ్రీకు భాషలో హైడర్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ నీరు. గ్రీకు భాషలో హైడర్ అంటే నీరు అని అర్థం. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటారు. భూమిపై అన్ని జీవులకు నీటిని అందించే ఆవరణం ఏది? ఆన్సర్ జలావరణం. భూమిపై అన్ని జీవులకు నీటిని అందించే ఆవరణమే జలావరణం. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచని పొరను ఏమంటారు? భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచని పొరను వాతావరణం అని అంటారు. అట్మాస్ఫియర్ అనే పదం ఏ పదాల నుండి ఉద్భవించింది? ఆన్సర్ అట్మోస్ మరియు స్పైరా. అట్మాస్ఫియర్ అనే పదం అట్మోస్ మరియు స్పైరా అనే పదాల నుండి ఉద్భవించింది. అట్మోస్ మరియు స్పైరా అనే పదాలు ఏ భాషకు చెందినవి? ఆన్సర్ గ్రీకు భాషా పదాలు. అట్మోస్ మరియు స్పైరా అనే పదాలు గ్రీకు భాషకు చెందినవి. గ్రీకు భాషలో అట్మోస్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆవిరి. గ్రీకు భాషలో అట్మోస్ అంటే ఆవిరి అని అర్థం. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 16న. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16వ తేదీన జరుపుకుంటారు. వాతావరణంలో గల ముఖ్యమైన వాయువులు ఏవి? ఆన్సర్ నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్.
వాతావరణంలో గల ముఖ్యమైన వాయువులు నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్. ఏ వాయువు ప్రాణవాయువుగా పరిగణించబడుతుంది? ఆన్సర్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనే వాయువు ప్రాణవాయువుగా పరిగణించబడుతుంది. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత? ఆన్సర్ 21%. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత అంటే 21%. వాతావరణంలో నైట్రోజన్ శాతం ఎంత? ఆన్సర్ 78%. వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంటుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత? ఆన్సర్ 0.03%. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత అంటే 0.03%. వాతావరణంలో ఆర్గాన్ శాతం ఎంత? ఆన్సర్ 0.93%. వాతావరణంలో ఆర్గాన్ శాతం ఎంత అంటే 0.93%. భూమి యొక్క ఉపరితలం నుండి వాతావరణం ఎన్ని పొరలుగా విభజించబడింది? అవి ఏవి? ఆన్సర్ భూమి యొక్క ఉపరితలం నుండి వాతావరణం 5 పొరలుగా విభజించబడింది. అవి ఏవి అంటే ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం మరియు ఎక్సో ఆవరణం. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో మొక్కలకు సహాయపడే వాయువు ఏది? ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో మొక్కలకు సహాయపడే వాయువు కార్బన్ డయాక్సైడ్. సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు మరియు వేడి నుండి జీవులను రక్షించే ఆవరణం ఏది? ఆన్సర్ వాతావరణం. సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు మరియు వేడి నుండి జీవులను రక్షించే ఆవరణమే వాతావరణం. వాతావరణంలోని నీటి ఆవిరి మరియు ధూళి కణాలు వేటిని ఏర్పరుస్తాయి? ఆన్సర్ మేఘాలను. వాతావరణంలోని నీటి ఆవిరి మరియు ధూళి కణాలు మేఘాలను ఏర్పరుస్తాయి. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని ఏమంటారు? ఆన్సర్ జీవావరణం. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అని అంటారు. భూమి, గాలి, నీరు ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం ఏది? ఆన్సర్ జీవావరణం. భూమి, గాలి, నీరు ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం జీవావరణం. బయోస్పియర్ అనే పదం ఏ పదాల నుండి ఉద్భవించింది? ఆన్సర్ బయోస్ మరియు స్పైరా. బయోస్పియర్ అనే పదం బయోస్ మరియు స్పైరా అనే పదాల నుండి ఉద్భవించింది. బయోస్ మరియు స్పైరా అనే పదాలు ఏ భాషకు చెందినవి? ఆన్సర్ గ్రీకు భాష పదాలు. బయోస్ మరియు స్పైరా అనే పదాలు గ్రీకు భాషకు చెందినవి. గ్రీకు భాషలో బయోస్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ జీవం. గ్రీకు భాషలో బయోస్ అంటే జీవం అని అర్థం. భూమి యొక్క సహజ ఆవరణముగా దేనిని పరిగణిస్తారు? ఆన్సర్ జీవావరణం. భూమి యొక్క సహజ ఆవరణముగా జీవావరణాన్ని పరిగణిస్తారు. మానవులతో ఏర్పడిన పరిసరాలను ఏమంటారు? ఆన్సర్ మానవ పర్యావరణం. మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అని అంటారు. ఉదాహరణకు కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయం. మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ స్థిర జీవితం ఏర్పడిన తరువాత. ఇది మానవ పర్యావరణకు దారితీసింది. మానవులు తయారు చేసిన పరిసరాలను ఏమంటారు? ఆన్సర్ మానవ నిర్మిత పర్యావరణం అని అంటారు. మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అని అంటారు. ఉదాహరణకు భవనాలు, పార్కులు, రోడ్లు, ప్రాజెక్టులు, స్మారక చిహ్నాలు మొదలైనవి. పర్యావరణంలోకి వివిధ రకాల మలినాలు చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్ కాలుష్యం. పర్యావరణంలోకి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అని అంటారు. వాయు కాలుష్యానికి కారకాలు ఏవి? ఆన్సర్ బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్లవర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్లు మొదలైనవి వాయు కాలుష్యానికి కారకాలుగా తెలుపవచ్చు. వాయు కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలు ఏమిటి? ఆన్సర్ భూగోళం వేడెక్కడం, ఆమ్ల వర్షాలు కురవడం, శ్వాసకోశ సమస్యలు, వాతావరణంలో మార్పులు, పొగమంచు ఎక్కువ కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత మరియు జంతు జాతులు అంతరించడం ఇవన్నీ కూడా వాయు కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలుగా పేర్కొనవచ్చు. నీటి కాలుష్యం అంటే ఏమిటి? నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, రసాయన మార్పు జరిగి జీవులపై దుష్ప్రభావం ఏర్పడితే దానిని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు. నీటి కాలుష్యానికి కారణాలు ఏమిటి? ఆన్సర్ పారిశ్రామిక కాలుష్యాలలో సేంద్రియ మరియు అకర్బన కాలుష్యాలు. ఉదాహరణకు కాగితం, కాగితపు గుజ్జు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు. నీటి కాలుష్య సమస్యని తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చిన పరిశ్రమలు ఏవి? ఆన్సర్ ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు. నీటి కాలుష్య సమస్యని తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చిన పరిశ్రమలు ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు. గాలి, నీరు వంటి సహజ వనరులను రక్షించే మార్గాలు ఏవి? ఆన్సర్ పునర్వినియోగం మరియు పునరుత్పాదక వనరుల సామర్థ్యం పెంచడం, అలాగే ఎక్కువ మొక్కలు పెంచడం, బయోగ్యాస్, బయో ఇంధనాల వాడకాన్ని పెంచడం మరియు పారిశ్రామిక వ్యర్థాలను నదులు, సముద్రాలలో కలపడం మానుకోవాలి.
స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయాన్ని ఏమంటారు? ఆన్సర్ విపత్తు అని అంటారు. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయాన్ని విపత్తు అని అంటారు. ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ కరువు అని అంటారు. ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితిని కరువు అని అంటారు. సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాలను ఏమంటారు? ఆన్సర్ మానవ కారక విపత్తులు అని అంటారు. సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాలను మానవ కారక విపత్తులు అని అంటారు. విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ విపత్తు నిర్వహణ అని అంటారు. విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అని అంటారు. ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? ఆన్సర్ 10వ పంచవర్ష ప్రణాళికలో. 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహాన్ని ఏమంటారు? ఆన్సర్ వరదలు. పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహాన్ని వరదలు అని అంటారు. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడాన్ని ఏమంటారు? ఆన్సర్ భూకంపం అని అంటారు. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడాన్ని భూకంపం అని అంటారు. పారిశ్రామిక రంగం లేదా ఉత్పత్తి రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పులను ఏమంటారు? ఆన్సర్ పారిశ్రామిక విప్లవం అని అంటారు. పారిశ్రామిక రంగం లేదా ఉత్పత్తి రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పులనే పారిశ్రామిక విప్లవం అని అంటారు. విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తిని ఏమంటారు? ఆన్సర్ గురుత్వాకర్షణ శక్తి. విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తిని గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.